ఏంటి సౌండ్స్ వస్తున్నాయని కిందకెళ్ళి చూస్తే, మా హౌస్ ఓనర్ గారు హౌస్ అంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. సడెన్‌గా "ఏంటమ్మా ఈవినింగ్ పెట్టావు" అని అడిగితే, "రేపటి నుంచి నేను ఉపవాసం ఉంటానమ్మా. సో, అందుకే రేపు మార్నింగ్ కుదరదు. ఇప్పుడే క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. సో, నువ్వు కూడా రెడీ అవ్వు. పైనుంచి ఎళ్లి వాటర్ కొడితే నేను కూడా క్లీన్ చేసేస్తాను కింద. పైన నువ్వు చేద్దువు గాని" అని చెప్పేసి అన్నారు. నేను ఈ హౌస్ రెంట్‌కొచ్చిన దగ్గర నుంచి ఆవిడ కింద క్లీన్ చేస్తే నేను పైన క్లీన్ చేస్తాను. నేను హిందూ, ఆవిడ ముస్లిం అయినా సరే ఇద్దరం కలిసే ఉంటాము. మా ఇద్దరికి రిలీజియన్ డిఫరెంట్ అదేం లేదు. అండ్ ఇక్కడ ఇంటి దగ్గర వచ్చిన దగ్గర నుంచి ఆవిడ దగ్గర నుంచే వర్క్ గానీ, కుకింగ్ గానీ నేర్చుకున్నాను. చాలా నీట్‌గా ఉంటారు. అండ్ నాకు బద్ధకం వచ్చినప్పుడల్లా, "ఏ లెగు" అని అత్తగారు నేనిక్కడుంటే నువ్వలా ఉంటావేంటి అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మాకు అత్తగారు లేరు ఇక్కడ ప్రెజెంట్. అమ్మ కూడా లేరు, దూరంగా ఉన్నారు. కానీ అన్నీ ఈవిడే అవుతారు నాకు. అన్నీ చెప్తది, బాగా చూస్తది కూడా. పని కూడా బానే చెప్తుంది. ఎనీవే ఎప్పుడైనా క్లీన్ చేయాలి కదా! సో, ఆడతో పాడుతా ఇద్దరం మాట్లాడుకుంటూ చేసేస్తాము. కాకపోతే చాలా నీట్‌గా ఉండాలి. అది మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఆవిడ రెడీ అయి ఉంటే నేను రెడీ అయిపోవాలి. అండ్ హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత "నువ్వేమి కుక్ చేయక్కర్లేదులే" అని చెప్పి ఆవిడ చపాతీస్ రెడీ చేస్తుంది. అదేంటో ఆవిడ చేస్తే చాలా స్మూత్‌గా వస్తాయి. చాలా బావుంటుంది. చపాతీలోకి పొటాటో కర్రీ. అండ్ వీళ్ళు ముస్లిమ్స్ కదా! బాగా చేస్తారు. నాకు బాగా నచ్చుతాయి కూడా.